హలో అందరికీ ఈరోజు రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చేసుకుందామా? పదండి. మరి దానికోసం గిన్నె తీసుకుని హాఫ్ కేజీ రొయ్యలు, అందులో అల్లం వెల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ నిమ్మకాయ వేసి బాగా కలుపుకొని ఒక గంట పాటు మ్యాగ్నేట్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ కోసం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి బిర్యానీ మసాలా, అల్లం వెల్లి పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి 1 అవర్ నానబెట్టిన రైస్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఫస్ట్ ఆయిల్ వేసి మనం కుక్ చేసిన రైస్, రొయ్యల మసాలా లేయర్స్గా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా లేయర్స్గా వేయండి. ఇది చాలా ఈజీ అండి. ఎప్పుడు చికెన్, మటన్ బిర్యానీలు కాదండి. ఈసారి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి. నేను చూపించిన విధంగా వేరే లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టి ప్రెషర్ పెట్టకుండా గ్లాస్ పెట్టాలి. అంతేనండి, మన దమ్ బిర్యానీ రెడీ.